ఈరోజు మనం సైనిక్పురిలోని మెరిడియన్ ఫిజియోథెరపీ ఆక్యుపెంచర్ అండ్ క్యారోప్రాక్టిక్ క్లినిక్లో ఉన్నామన్నమాట. ఇక్కడ మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. సో తేజ గారిని అడిగి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నాము. అవేంటో మీరు ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. హలో అండి, నమస్తే. నమస్తే అండి. తేజ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. తేజ గారు, మీరు ఆల్టర్నేటివ్ టెక్నిక్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి సంబంధించి ఆస్టియోపతి కానివ్వండి, క్యారోప్రాక్టిక్ కానివ్వండి, ఈ టెక్నిక్స్ అన్నిటి గురించి మా వ్యూవర్స్ అందరికీ తెలియజేస్తున్నారు కదా. అయితే ఇందులో ముఖ్యంగా పల్స్. సో పల్స్లో కూడా రకరకాల పల్స్ ఉంటుంది. అలాగే దాని ద్వారానే మనకి ఏ ఆర్గాన్లో ప్రాబ్లం ఉంది తెలుసుకోవచ్చు అని అంటూ ఉంటారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మామూలుగా మనం అలోపతి బేస్డ్ కానీ పల్స్ డయాగ్నోసిస్లో ఏమంటాం, పల్స్ స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా, ఇదే చూస్తాం. కానీ మనం అకార్డింగ్ టు ద ట్రెడిషనల్ మెడిసిన్ ప్రకారంగా 29 పల్సెస్ కింద మనకి వీక్ పల్స్, స్ట్రాంగ్ పల్స్, షార్ట్ పల్స్, ర్యాపిడ్ పల్స్, స్విఫ్ట్ పల్స్, ఇలా థ్రస్ట్ పల్స్, ఇలా పల్సెస్ అనేది డివైడ్ అయి ఉంటాయి. అలానే మనకి పల్స్ డయాగ్నోసిస్ అనేది మనం ఆక్యుపెంచర్ ఎలా తీసుకుంటామంటే లెఫ్ట్ హ్యాండ్లో అండ్ రైట్ హ్యాండ్లో. లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి మనకి డిజిటల్, మిడిల్ అండ్ ప్రాక్సిమల్, ఈ 3 ఫింగర్స్ ప్లేస్ చేసి ఇక్కడ పల్స్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్లో చూద్దాం. లెఫ్ట్లో మనం ఏ ఆర్గన్స్ని చూస్తామంటే ఆక్యుపెంచర్లో ఇప్పుడు హార్ట్ కానీ స్మాల్ ఇంటెస్టైన్, ఇవి రెండు కూడా ఇట్ బిలాంగ్స్ టు ద ఫైర్ అంటాం. అలానే లివర్, గాల్ బ్లాడర్, అలానే కిడ్నీ, ఈ 3 ఆర్గన్ ఫంక్షన్స్ని పల్స్ డయాగ్నోసిస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు మన లెఫ్ట్ హ్యాండ్లో. అదే రైట్ హ్యాండ్ వరకు వస్తే లంగ్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, స్ప్లీన్ కానీ, స్టమక్ కానీ అండ్ పెరికార్డియం, ఈ 3 ఆర్గన్స్ని రైట్ పల్స్లో మనం అనేది అబ్జర్వ్ చేసి ఇందులో డయాగ్నోసిస్ తీసుకుంటాం. సో ఈ ఆర్గన్స్లో ఎక్కడెక్కడ డెఫిషియెంట్ ఉంది, ఎక్కడ ఎనర్జీ ఎక్సెస్ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అనేది పల్స్ డయాగ్నోసిస్. వితౌట్ పల్స్ డయాగ్నోసిస్ మనం బ్లైండ్గా ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది చాలా టైం పడుతుంది, తగ్గదు, రియాకరెన్స్ సింప్టమేటిక్గా ఉంటుంది. సో మన డయాగ్నోసిస్ పర్ఫెక్ట్గా తీసుకోగలిగితే నాట్ ఓన్లీ పల్స్ డయాగ్నోసిస్, ఇఫ్ ద పర్సన్ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎంఆర్ఐస్ చూస్తాం, ఎక్స్రేస్ చూస్తాం. అండ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మనం పల్స్ డయాగ్నోసిస్లోనే మనం ఇది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది. అలా ఫైండ్ అవుట్ చేయగలిగితేనే మనం ఈ డిసీజ్ అనేది రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్ చేయగలుగుతాం, క్యూర్ అనేది బాగుంటుంది, రియాకరెన్స్ అనేది చాలా తక్కువ. క్రానిక్ కేసెస్లో మనకి ఇట్ టేక్స్ టైం, కానీ అక్యూట్ కేసెస్ చాలా వరకు 99% కేసెస్ మ్యాక్సిమం 3 to 5 సెషన్స్లో అనేది మనకి చాలా వరకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఈవెన్ ఫస్ట్ సెషన్ నుంచి. నేను క్రానిక్ కేసెస్ మేబీ ఒక 2-3 days టైం తీసుకుంటుంది, కానీ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ఈ పల్స్ డయాగ్నోసిస్ తీసుకొని ట్రీట్మెంట్ చేయడంలో. సో యాక్చువల్లీ ఆక్యుపెంచర్ అనేది అంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్కలా ఉంటుందా? అలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఆక్యుపెంచర్లో కూడా? ఆక్యుపెంచర్లో ఇప్పుడు చూడండి, ఒక్క ఆర్గన్లో ఫంక్షన్ అంటే మనకి చేంజెస్ వచ్చినప్పుడు, అంటే బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్సెస్ అంటాం. ఒక దగ్గర బాడీ ఫంక్షన్లో అంటే ఎక్సెస్ ఎనర్జీ అయినప్పుడు ఇంకొక దగ్గర తగ్గుతుంది. అదే మన పల్స్ డయాగ్నోసిస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్కడైతే మనకి డెఫిషియెంట్గా ఉందో అక్కడ ఎనర్జీ అంటాం, ఎనర్జీ బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వాటర్ పైప్లో మామూలుగా మనకి పైప్ బాగుంటే వాటర్ ఫ్లో అనేది బాగుంటుంది. మనం ఏదైతే జస్ట్ ఏదైనా ప్రెషర్ పడి ఉంటే అది ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతుంటుంది, అండ్ దాని ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. ఇలానే మనకి ఎనర్జీ అనేది బ్లాక్ అయినప్పుడు సెటన్ అంటే మెరిడియన్స్ అంటాం, ఈ మెరిడియన్స్, ఈ ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు ఆర్గన్కి కూడా ఫంక్షన్ తగ్గినప్పుడు దాని రిలేటెడ్ యాక్టివిటీ అనేది మనకి తగ్గడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వికల్లో ఉంది, సర్వికల్లో సమ్ ఎనర్జీ బ్లాక్ ఎక్కడైనా అయింది. సో దాని రిలేటెడ్ మన ఫంక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఎనర్జీ బ్లాక్ అయింది, ఇట్స్ మనకి లంగ్ మెరిడియన్ అంటాం. ఈ లంగ్ మెరిడియన్ ఎక్కడ ఎనర్జీ బ్లాక్ అయితే టింగ్లింగ్ సెన్సేషన్స్ కానీ అకార్డింగ్ టు ద ఆక్యుపెంచర్ నమ్నెస్ కానీ రావడం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు ఆక్యుపెంచర్ పాయింట్స్ 361 ఆక్యుపెంచర్ పాయింట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆక్యుపెంచర్ పాయింట్స్ ఉంది. అందులో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఎక్స్పీరియన్స్లోనే వస్తుంది మనకి. ఈ ఎక్కడ బ్లాక్ అయింది అనేది పర్టికులర్గా ఆ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అక్కడ నుంచి ఆ బ్లాక్, ఆ నీడిల్ పెట్టి మనం రిమూవ్ చేస్తాం అన్నమాట. స్టిమ్యులేట్ చేయడంతో నీడిల్తో స్టిమ్యులేట్ చేస్తాం. అలానప్పుడు ఆ బ్లాక్ మనకి ఎప్పుడైతే మనకి క్లియర్ అవుతుందో ఆ ఎనర్జీ ఫ్లో మళ్ళీ దానికి పెరిగినప్పుడు మళ్ళీ దాని ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి. ఇలా ఉంటుందండి. ఓకే. సో మరి డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా, మీరు ఫిజియోథెరపీ అనేది మనకి డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే వస్తారు కదా. సో ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీరు చూసే డిస్క్ ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా నవేడేస్ కామన్గా డిస్క్ బల్జెస్ అనేది కామన్ అయిపోయిందండి. అంటే ఈ వర్టిబ్రస్, ఈ బోన్స్ మధ్యలో నుంచి అనేది డిస్క్ అనేది బయటకు వస్తుంది. మనకి బోన్స్ మధ్యలో కామన్గా ఏమవుతుంది, డిస్క్లో న్యూక్లియస్ పల్పసెస్ అనేది ఉంటుంది. ఆ న్యూక్లియస్ పల్పసెస్ అనేది ప్రెషర్ పడడం వల్ల బయటకు వచ్చేస్తుంది. బయటకు రావడంతో ఏమవుతుందంటే మనకి ఇంత స్పేస్ ఉండాల్సింది డిస్క్ బయటకు వచ్చి నర్వ్ని ప్రెస్ చేస్తుంది. కంటిన్యూస్గా ఒత్తిడి ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నెక్లో నుంచి రేడియల్ నర్వ్ ఉంది, ఇక్కడ నుంచి రేడియల్ నర్వ్ కంప్రెస్ చేస్తే నమ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్, దీనికి రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి చేంజెస్ వచ్చేస్తుంటాయి. సో ఆ ప్రెషర్
ప్రెషర్ని మనం ఎలా తగ్గిస్తామంటే ఈ ఆక్యుపెంచర్ త్రూ నీడిల్స్ ద్వారా ఎనర్జీ బ్లాక్స్ రిమూవ్ చేస్తాం. అలా కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్తో ఎలా అంటే ఎటు సైడ్ ఆ డిస్క్ బయటకు వచ్చింది అది మనం డయాగ్నోసిస్ చేసుకొని ఆ మ్యానిపులేషన్, ఆ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్లో ఆ డిస్క్ మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళడానికి ఆ మ్యానిపులేషన్తో మనం సెట్ చేయడంతో ఆ డిస్క్ అనేది మళ్ళీ కొంచెం లోపలికి వెళ్తుంది, ఆ నరువు పైన ఒత్తిడి తగ్గుతుంది. ఈ రెండు కాంబినేషన్లో మనకి హెల్ప్ అవుతుంది. సో దీంట్లో మనకి ఏమవుతుందంటే చాలా మనకి లాంగ్ టర్మ్ క్రానిక్ కేసెస్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు మెంటలీ డిస్టర్బ్ ఉంటారు, ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం ఆస్టియోపతి కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇంట్లో. ఓకే. సో మరి ఇప్పుడు ఆర్గాన్స్ అండ్ ఎమోషన్స్ మీరు అంటారు అంటే మనకి మామూలుగా ఏదైనా బయట ప్రాబ్లం ఉంటేనే ఎమోషన్స్ అని కాదు, ఆర్గాన్స్ డిస్ఫంక్షన్లో ఉన్నా కూడా ఎమోషన్స్ చేంజ్ అవుతాయి. అది ఎలా అసలు? ఇప్పుడు చాలా వరకు చూడండి, చాలామంది పర్సన్స్ ఇరిటేటింగ్గా ఉంటుంటారు, అంటే వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి తొందరగా హై బ్లడ్ ప్రెషర్స్ వచ్చేస్తుంటాయి. ఇదే మన ఎమోషన్స్ అంటాం. ఆర్గన్స్ ఎమోషన్స్ గురించి చెప్తాను. మనకి ఏ ఎమోషన్స్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి, అలానే మనకి ఆర్గన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ ఎమోషన్స్ మీద మనం ఉంటాం అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మన లంగ్ వరకు వస్తే ఎక్కువ డిప్రెషన్లో ఉన్న వారికి లంగ్ అనేది లంగ్ ఆర్గన్ అనేది రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలానే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి హార్ట్, అలానే ఫియర్ కిడ్నీ, అలానే మనకి ప్రతి ఆర్గన్కి ప్రతి ఒక్క ఎమోషన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో మనకి ఇలా వచ్చినప్పుడు ఎమోషనల్గా మనం ఫస్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతే ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ఇంకా ఏమవుతుందంటే బాడీ ఫంక్షన్స్ అనేది ఇంకా మనకి దెబ్బతినే అవకాశం చాలా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటామో, సో ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం జరుగుతుంది, భయపడకపోయినా జరుగుతుంది అని అనుకుంటే మాత్రం మనం ఫియర్ని వదిలేస్తేనే మనకి ఇంకా నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇమ్యూనిటీ అనేది దానికి అది మన బాడీలో ఏదైతే ప్రాబ్లం ఉందో అది రిపేర్ చేసుకోవడం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. మనం ఇంకా డిప్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ కంప్రెషన్ ఉంది, నర్వ్ ఇంకా మనకి సిగ్నల్ సరిగా ఇంపల్సెస్ సరిగా లేక వీక్ అవుతూ ఉంది మనకి బాడీ, మనం ఇంకా డిప్రెసివ్గా ఉంటే ఏమవుతుందంటే నర్వ్ కండిషన్లో ఇంకా చేంజెస్ వస్తాయి మనకి. సో సిఎన్ఎస్లో కూడా సిఎన్ఎస్ ఫంక్షన్స్ కూడా మనకి ఏమవుతుందంటే ఇంపేర్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కూడా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా మన సిస్టమ్స్ వీక్ అవుతూ ఉంటాయి మన డిప్రెషన్స్లో కానీ ఈ ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోకపోతే. వీలైనంత వరకు మనకి ఎనీ హెల్త్ ఇష్యూ, ఈవెన్ ఇంటర్నల్ ఆర్గన్స్ కావండి, మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరోమస్కులర్ ఇష్యూస్లో వచ్చినప్పుడు వీలైనంత వరకు మైండ్ కామ్గా ఉంచుకోవడానికి మనం ట్రై చేయాలి. ఇంకోటి మెడిటేషన్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. నియర్ బై ఫస్ట్ నేను అదే చెప్తాను, మనకి ఏంటంటే ప్రాబ్లం ఏదైనా ఫస్ట్ సిమ్టమ్ చూపిస్తుంది అన్నప్పుడే మనం తొందరపడి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సిమ్టమ్ చూపించిన ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్, టింగ్లింగ్ కానీ చేయబొద్దు అన్నట్టు అవుతుంది, సరే తగ్గిపోతుందిలే ఒక 2 రోజులు చూద్దాం, వారం రోజులు చూద్దాం, ఇంకా తగ్గట్లేదు, అలా మనం నెగ్లెక్ట్ చేయకుండా నియర్ బై ఎనీ కైరోప్రాక్టిషనర్ కానీ ఆస్టియోపతి కానీ నియర్ బై మీకు ఎనీ డాక్టర్ అవైలబుల్ ఉన్న ఫస్ట్ మీరు కన్సల్ట్ అయ్యి డయాగ్నోసిస్ అసలు ఏమైంది, ప్రాబ్లం ఏందనేది చూసుకుంటే మనకి స్టార్టింగ్లోనే అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం దీన్ని మనం క్యూర్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనకి క్రానిక్గా పెరిగితే ఏమవుతుందంటే చాలా వరకు 90% డ్యామేజ్ అయిపోతే ఏమైనా డిస్కస్ కానీ లోపల ఆర్గన్స్ ఫంక్షన్స్ కూడా ఏమైనా డ్యామేజ్ అవుతాయి. అప్పుడు మనకి క్యూర్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఓన్లీ మనం మేనేజ్ చేసుకోగలుగుతాం తప్ప క్యూర్ అనేది పాసిబుల్ కాదు. అందుకే మనం ప్రాబ్లం అక్యూట్గా ఉన్నప్పుడే మనం ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. దాన్ని వీలైనంత వరకు డయాగ్నోసిస్ ఎలా వచ్చిందనేది చూసుకోవాలి. సో ఈవెన్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్వికల్ ఇష్యూస్, లంబార్ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్స్రెస్ ఎంఆర్ఐస్ చూసుకొని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఏమైనా డిస్క్ ఇష్యూ ఉందా. లేదు ఎమోషనల్గా మనం డిస్టర్బ్ అవుతున్నాం, నర్వస్ సిస్టమ్ వీక్ అనిపిస్తుంది, మనకి ఒత్తిడి అంటాం, స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది, అలాంటి టైంలో దీన్ని గోవితే ఆస్టియోపతి ప్రాక్టీషనర్ స్ట్రెస్ రిలీజ్ కానీ అదర్వైజ్ ఫస్ట్ మీరు మెడిటేషన్తో ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి మనకి నవడేస్ కామన్గా ఫేస్ చేసే న్యూట్రిషనల్ ప్రాబ్లం. అందరూ ఏమనుకుంటారు మనం తింటున్నాం 3 times అయినా కూడా ఎందుకు ఈ పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకు ఇంత నర్వస్ సిస్టమ్ వీక్, బోన్స్ కూడా ఇంత వీక్ అవుతున్నాయి అంటే మనం తినే తిండిలో సరిపడే న్యూట్రిషన్ అనేది మనకు అందడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం 80% రైస్ క్వాంటిటీ పెట్టుకుంటాం, 20% వెజిటేబుల్స్ తీసుకుంటాం. రైస్లో ఉండేది ఒక కార్బోహైడ్రేట్స్ తప్ప ఒక విటమిన్స్ మినరల్స్ ఏది ఉండవు. మనం ఏం చేస్తున్నాం, విటమిన్స్ మినరల్స్ ఉన్న కర్రీస్ మాత్రం 20% తీసుకుంటాం. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 20 to 25% రైస్ తీసుకోండి, 70% అంటే రైస్ ప్లేస్లో మనకి వెజిటేబుల్స్ అనేది ఉండాలి. వీలైనంత వరకు 50% లైవ్ ఫుడ్ అంటే అన్కుక్డ్ ఫుడ్ తీసుకోవడానికి, అంటే సలాడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కుక్డ్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గించండి. మొత్తం అవాయిడ్ చేయమని చెప్పను, మనకి ఎందుకంటే ఇయర్స్ నుంచి అలవాటు ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 50% అవాయిడ్ చేయగలిగితే మీకు చాలా వరకు బాడీ ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికి అది సెల్ఫ్ హీల్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. మనకి నవేడేస్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ విటమిన్ డి డెఫిషియన్సీస్లో 99% ప్రాబ్లమ్స్ పేషెంట్ డిప్రెషన్లో ఉంటారు. ఇంకోటి యాంగ్జైటీ,
యాంగ్జైటీ, ఇంకొకటి బోన్ ఇష్యూస్ యాజ్ యూజువల్ మన డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ జాయింట్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ నవేట్ ఇస్ కామన్. సో విటమిన్ డి మన సన్లైట్ ఎక్స్పోజర్ మనకి మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతాం, సన్లైట్ రావకముందే సన్సెట్లో వస్తాం. సో మనకి విటమిన్ డి ఎక్స్పోజర్ కుదరదు. అట్లీస్ట్ వీక్లీ వన్స్, ఈవెన్ సండేస్ అన్న మీరు ఎక్స్పోజ్ అవుతే సన్లైట్కి విటమిన్ డి అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. ఈవెన్ దీని ఆల్టర్నేట్ మష్రూమ్స్ యూ కెన్ టేక్. మష్రూమ్స్లో ఈవెన్ విటమిన్ డి కానీ అదర్వైజ్ B12 విటమిన్స్ కూడా ఉంటాయి. సో అలాంటిదప్పుడు మనం మష్రూమ్స్ కూడా వీక్లీ రైస్ తీసుకోవడం, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, సో అలానే న్యూట్రిషన్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవడం, అలానే ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ మనకి కాల్షియం కూడా బాడీకి చాలా అవసరం అవుతుంది. సో డైలీ మన గ్రీన్ లీఫీ వెజిటబుల్ కర్రీ ఉండాలి. సో ఈ గ్రీన్ లీఫ్స్లో ఎందుకంటే ఎస్పెషల్ వెజిటబుల్స్ కన్నా కూడా గ్రీన్స్లో మనకి కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపడే కాల్షియం మనకి సరిపోతుంది ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ కర్రీ తీసుకుంటే. అలానే ఒక ఫ్రెష్ జ్యూస్, ఒక వెజిటబుల్ జ్యూస్ కానీ ఒక ఫ్రూట్స్ కానీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీని క్లీన్ చేయడానికి కూడా కుక్డ్ ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండవు. సో అన్కుక్డ్ ఫుడ్లో ఏమవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాడీని క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఎప్పటికప్పుడు టాక్సిన్స్ కూడా రిమూవ్ అవుతూ ఉంటాయి. సో మా వీలైనంత వరకు అన్కుక్డ్ ఫుడ్ 50%, కుక్డ్ ఫుడ్ 50% తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మెడిటేషన్ అండ్ న్యూట్రిషన్, రిచ్ ఫుడ్స్, న్యూట్రిషన్లో ఏమైనా డెఫిషియన్సీస్, అలానే B12 తక్కువ ఉన్నా కూడా మన నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేది ఈవెన్ బర్నింగ్ సెన్సేషన్స్ కూడా మన ఫీట్లో కానీ బాడీలో కానీ బర్నింగ్ సెన్సేషన్స్ B12 డెఫిషియన్సీస్లో కూడా చాలా వరకు కామన్గా చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మీరు B12 కూడా వీలైనంత వరకు చెక్ చేసుకోండి, B12 డెఫిషియన్సీ ఉందా లేదా అనేది. నవేడేస్ 50% మా దగ్గరకు వచ్చే కేసెస్లో B12 డెఫిషియన్సీ అనేది చాలా వరకు ఉంటుంది. B12 కానీ విటమిన్ డి కానీ కాల్షియం కానీ. సో ఈ B12 ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా వరకు B12 ప్రాబ్లం మనకి గ్యాస్ట్రైటిస్లో చూస్తుంటాం. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అబ్జర్ప్షన్ ఉండదు, తిన్నప్పుడు B12 అనేది ఫామ్ కాదు. సో అలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ మీకు గట్ని మీరు చూసుకోవాలి. ఫస్ట్ మరి గట్ అనేది సెట్ చేసుకోవాలి ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ని. అప్పుడు మనకి తిన్న ఫుడ్ అనేది వంట పడుతుంది. అలానే మనకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. B12 అబ్జర్ప్షన్ సరిగా లేదు, ఒకవేళ లో అవుతే కనుక సో B12 రిచ్ ఫుడ్స్ తీసుకొని ట్రై చేయాలి. లేదంటే నియర్ బై డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసి ఎనీ జనరల్ ఫిజిషియన్ కానీ ఎనీ న్యూరో కానీ ఆర్థో కానీ మీకు నియర్ బై ఉంటే ఈవెన్ B12 డెఫిషియన్సీస్ ఉంటే ఆ B12 రిలేటెడ్ మనకి డోసెస్ కూడా పెడతారు. ఈవెన్ షార్ట్స్ అంటాం, వీక్లీ 1 డోసెస్ 1500 mcgలో అలా ఇస్తుంటారు. ఎనీ న్యూరో ఫిజిషియన్ కన్సల్ట్ చేసి సెల్ఫ్గా మాత్రం ఏది తీసుకోదండి విటమిన్ డి కానీ మనకి, ఎందుకంటే మనకి డోసెస్ కూడా కరెక్ట్ తెలియాలి ఎంత తీసుకుంటున్నాం అనేది. అందుకే నియర్ బై కన్సల్టెంట్, ఎందుకంటే ఫస్ట్ మనకి ఎక్యూట్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎనీ నియర్ బై డాక్టర్ మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఈవెన్ విటమిన్ డి B12 టెస్ట్ చేసుకొని డెఫిషియన్సీస్ ఉంటే దాని రిలేటెడ్గా మనకి ఆ న్యూరో ఫిజిషియన్స్ కానీ ఆర్థోపెడిక్స్ కానీ జనరల్ ఫిజిషియన్స్ కానీ వాళ్ళు మనకి చెప్తారు, మనకి దానికి సరిపడే డోసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఈ డెఫిషియన్సీస్ ఎక్యూట్గా ఉన్నప్పుడు మనకి క్రానిక్ ఇష్యూస్, ఈవెన్ డిస్క్ ప్రొలాప్సెస్ కానీ ఈవెన్ స్లిప్ డిస్క్ కానీ డిస్క్ హెరినియేషన్స్ కానీ ఇవి ఉన్నప్పుడు యూ కెన్ కన్సల్ట్ ది కైరోప్రాక్టిక్ అండ్ ఆక్యుపెంచరిస్ట్ కానీ అదర్వైజ్ మీకు నియర్ బై ఆస్టియోపతి ప్రాక్టీషన్స్ కానీ మీరు కన్సల్ట్ అవుతే మీకు తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది, తొందరగా క్యూర్ అవుతుంది. ఎక్కువ రోజులు వెయిట్ చేసి తగ్గుతుంది అని దాన్ని పెంచుకొని ఆ టైంలో మనం సఫర్ అయ్యాకన్నా మరి స్టార్టింగ్లో ఉన్నప్పుడే మీరు కేర్ తీసుకుంటే మనకి తొందరగా 100% క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు మన దగ్గరికి రవి గారు వచ్చారు. రవి గారు సర్వికల్ స్పాండిలైటిస్తో వచ్చారన్నమాట. చాలా క్రానిక్గా ఉండేది. మన దగ్గరకు వచ్చే ముందు ఈయనకి ఏమైందంటే డిస్క్ హెరినేషన్ అంటాం. మామూలుగా డిస్క్ బల్జెస్లోనే మనం పెయిన్ చూస్తుంటాం కదా. ఈ డిస్క్ బల్జ్ అంటే ఈ డిస్క్ బల్జ్ కన్నా కూడా మనకి బోన్ మధ్యలో నుంచి ఏదైతే డిస్క్ బయటకు వచ్చేస్తుందో దాన్ని బల్జ్ అంటాం. ఈ బల్జెస్ కన్నా కూడా ఎక్కువ బయటకు వచ్చిన దాన్ని హెరినేషన్స్ అంటాం. ఈ హెరినేషన్స్లో ఏమవుతుందంటే చెయ్యి తిమ్మిరి, మంట, లాగడం కానీ, ఇంకోటి చేతి అంతా కూడా మనకి వీక్ అయినట్టు ఉండడం కానీ, ఏదైనా వెయిట్ స్లిప్ చేద్దామని కూడా స్ట్రెంత్ సరిపోదు మనకి. సో ఈ ప్రాబ్లమ్స్తో 6 months నుంచి ఆయన ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. ఈవెన్ న్యూరో దగ్గరికి వెళ్ళారు, ఆర్థో దగ్గరికి వెళ్ళారు. 3 months నుంచి స్టిరాయిడ్స్ యూస్ చేయడం, పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం. దీనివల్ల ఏమైందంటే ఈ పెయిన్ వల్ల స్లీప్ కూడా డిస్టర్బెన్స్ వచ్చి రావడంతో యాంగ్జైటీ డెవలప్ అయిపోయింది. కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్ళారు. అప్పుడు మనకి ఇక్కడ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్స్ ఏమి ఇచ్చామంటే ఫస్ట్ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్తో 4 sessions వరకు కూడా రిజల్ట్ కొంచెం నెమ్మదిగానే, అంటే అంత తెలియలేదు, బట్ 5th session నుంచి రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది. మోర్ దెన్ 50% 5th sessionకి వచ్చేసరికి తగ్గడం స్టార్ట్ అయింది. 10th session వరకు వచ్చేసరికి 90% అనేది తగ్గడం అనేది మనం చూసాం. అలానే ఈ పెయిన్, ఈ నమ్రెస్, ఈ లాగడం అనేది మన కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయింది. కానీ ఈ స్లీప్లెస్నెస్ అనేది ఎలా ఉండిపోయిందంటే అలానే ఉండిపోయింది అనమాట. ఈవెన్ కైరోప్రాక్టిక్ ఇచ్చినప్పటికీ కూడా ఆ స్లీప్లెస్నెస్కి ఏం చేస్తామంటే ఆస్టియోపతి ద్వారా ఈ స్లీప్లెస్నెస్ని మనం హీల్ చేయడం జరిగింది. ఇప్పుడు నిద్ర కూడా బాగానే నిద్రపోతున్నారు ఆయన. ఇప్పుడు ఈ నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యాంగ్జైటీ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడికి రాకముందు రవి గారు ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారు, వచ్చిన తర్వాత మన దగ్గరికి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ రిడ్యూస్ అయింది అనేది రవి గారిని అడుగుదాం మనం. రవి గారు, ఇక్కడ మీరు రాకముందు
మీకు ఎన్ని మంత్స్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు? అంటే మీకు ఎలా ఉండేది ప్రాబ్లం, పెయిన్ ఒకసారి చెప్తారండి? ఒక 6-7 నెలల నుంచి చాలా నెక్ పెయిన్, ఈ చెయ్యి లాగడము ద్వారా నేను ఏం చేశానంటే న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను, తర్వాత ఆర్థోపెడిక్ కూడా వెళ్ళాను. చాలామంది కూడా ఫిజియో కూడా అడ్వైజ్ చేశారు, కానీ నాకు ఎక్కడ వెళ్ళినా కూడా ఏం అవ్వలేదు. నేను చాలామంది వేరే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు తెలిసిన వేరే పేషెంట్ వాళ్ళు పలానా కాడికి వెళ్ళండి అని చెప్పిన వాళ్ళు ఈ మీ ప్రాణోపటికల్ గురించి మేము విని నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఓకే పర్వాలేదు అనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చినాక నాకు ఒక 3-4 సెట్టింగ్ వరకు అలాగే ఉండి 5 సెట్టింగ్స్ తర్వాత నుంచి నాకు చాలా బెటర్గా ఉంది. ఇదివరకు అంటే ఇప్పుడు నేను చాలా రిలాక్స్గా ఉన్నాను. నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. హాయిగా స్లీప్ కూడా నాకు నిద్ర వచ్చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నేను చాలా డ్రగ్స్ అంటే మామూలుగా ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ కూడా వాడాను. ఎక్కడ కూడా నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ నాకు తక్కువలో ఇటువంటి ట్రీట్మెంట్ ఇచ్చిందంటే చాలా గ్రేట్ అండి. ఇప్పుడు మెడిసిన్స్ అయితే మీరు ఏం యూస్ చేయడం? ఇప్పుడు మెడిసిన్స్ అయితే నేను ఇప్పుడు మీరు బైక్ డ్రైవ్ చేయగలుగుతున్నారు? హ్యాపీగా డ్రైవింగ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు మీ యాక్టివిటీస్ అన్ని మీరు చేసుకోగలుగుతున్నారు అన్ని కూడా? ఇదివరకు అంటే నాకు 100% బెటర్గా ఉన్నది నాకు. ఓకే. ఇప్పుడు మనం కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ ఈ ట్రీట్మెంట్స్ ఆస్టియోపతి ఇచ్చిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేది ఇలా ఉన్నాయండి. అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఇంతకుముందు ఈ పెయిన్స్, ఈ డిస్టర్బెన్స్ ఉండడంతో ఏమైందంటే ఈ యాంగ్జైటీ డెవలప్ అవడం వల్ల కానీ, ఈ పెయిన్ వల్ల, నెక్స్ట్ ఈ చైన్ నమ్నెస్ వల్ల కానీ ఈ బైక్ డ్రైవ్ చేయలేకపోయేవారు. ఇంకొకటి ఏమైందంటే డైలీ యాక్టివిటీస్లో ఇబ్బందే, ఆయన డైలీ యాక్టివిటీస్ ఆయన ప్రొఫెషన్లో. సో దానివల్ల ఏమైందంటే చాలా వరకు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది, బయటికి రాకపోయేవారు. ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన డైలీ యాక్టివిటీస్, బయటకు వచ్చి డైలీ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ బైక్ కూడా ఇప్పుడు డ్రైవ్ చేయగలుగుతున్నారంటే శుభ్రంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు చేయితో పెయిన్ కూడా ఏం లేదు. ఈ నెక్ పెయిన్ హెల్మెట్ పెట్టినా కూడా నాకు ఎటువంటి ఇబ్బంది. ఇంతకుముందు బైక్ డ్రైవింగ్ అట్లీస్ట్ మనకి ఇక్కడ నుంచి నియర్ బై ఒక 2 kilometers డిస్టెన్స్లోనే ఉంటారు అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి బైక్ డ్రైవ్ చేయలేక వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఆయన ప్రొఫెషన్, ఆయన వర్క్ అంతా కూడా ఈవెన్ డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. మనకి అదే ఫస్ట్ ఏంటంటే అందుకే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసే ముందు డయాగ్నోసిస్ కాదు. ఇంకోటి మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లం యాక్చువల్లీ ఇక్కడ మనకి డిస్క్ బల్స్తో వచ్చారు, C5C6లో అండ్ C6లో అండ్ C7లో కూడా హెరినియేషన్ ఉంది. సో ఇంకోటి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే C2, C3లో కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఎంఆర్ఐ, ఎక్స్రేతో వచ్చారు, డౌట్ వచ్చి మనం ఎంఆర్ఐ తీసుకోవడం జరిగింది. ఈవెన్ C2, C3లో కూడా ఆయనకి డిస్క్ అనేది ప్రాబ్లం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ రేడియేటింగ్ పెయిన్ రావడం కూడా స్టార్ట్ అయింది. ఈ డిస్టర్బెన్స్ వల్ల కూడా, ఈ పెయిన్ వల్ల కూడా ఆయనకి నిద్ర అనేది సరిగా రాలేదు. మనం ఇక్కడ C1 నుంచి అంటే నెక్లో మనకి 7 vertebrae ఉంటాయి, 7 bones ఉంటాయి. C1 నుంచి C7 వరకు కరెక్ట్ చేయాలన్నమాట. ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఒక దగ్గర ప్రాబ్లం ఉండి ఇంకొక దగ్గర వదిలేసినా అది మళ్ళీ రియాకర్ అవుతుంది. అందుకే మన డయాగ్నోసిస్ బై హ్యాండ్స్తో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకొకటి రిపోర్ట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది మనకి ఏమైనా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు. సో మనం 2 విధాలుగా చూసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఈ C2 నుంచి C7 వరకు కరెక్ట్ చేసుకోవడం రావడంతోనే ఈ ప్రాబ్లం అనేది ఆయనకి మళ్ళీ రియాకర్ అవ్వలేదు అన్నమాట.